అగ్ని సేవకుల కూడిక జూలై 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూలై 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. (1945) 1945వ సంవత్సరం. ఇది నిజంగానే జరిగిన సంఘటన అంట. రష్యా దేశంలో పక్కన ఉన్న పొరుగు దేశానికి యుద్ధానికి వెళ్ళి ఎవరైతే ఈ రష్యా దేశానికి విరోధముగా ఉద్యమం చేశారో వారిని లాక్కొని వచ్చారు. తీసుకొని వచ్చి జైల్లో పడేశారు. జీవితకాల ఖైదీగా వాళ్ళు జైల్లో పడేశారు. ఆ యవనస్తుడు 18 నెలల నిండిన యవనస్తుడు కంప్లీట్ గా ఒక చీకటి గదిలో పడేశారనండి. రాని 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 అతను ఏం మాట్లాడుతున్నారో జైలర్స్ కి అర్థం కావట్లేదు, అక్కడ ఉన్న అధికారులకు కూడా అర్థం కావట్లేదు. భోజనం చేయట్లా, అలాగా ఒక సవలాగా ఉండిపోతా ఉన్నాడు. ఎక్కడ ఈ జైల్లో చచ్చిపోతాడో ఏమో అని చెప్పి ప్రభుత్వం ఆలోచించి 2000 సంవత్సరం 2000 ఆయన్ని విడుదల చేద్దాం చెప్పి అనుకున్నారు. 55 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. బయటికి వచ్చాడు. ఇలాగే ఇతని ఆ దేశానికి పంపిస్తే బాగోదని ఆయనకు మానసిక వైద్యం చేయించడానికి ఆయన దేశానికి సంబంధించిన ఒక డాక్టర్ని అపాయింట్మెంట్ చేసింది ప్రభుత్వం. ఆయన చాలా విద్యావంతుడని, గొప్పవాడని, జ్ఞానం గలవాడని ఈ డాక్టర్కి అర్థమైంది. ఎందుకంటే మాట్లాడలేదు, చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. ఒక్కొక్కట లాబట్టడం చాలా కష్టతరమైంది. మొత్తానికి ఆయన కాస్త సెట్ అయ్యాడు అని ఈ డాక్టర్కి తెలిసి ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేస్తే ఈసారి ఆయన దేశానికి పంపించడానికి బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొస్తే ఆ డాక్టర్ దగ్గర ఆయన నోరు తెరిచి ఒక విజ్ఞప్తి చేస్తాడంట, నాకు ఒక వస్తువు కావాలి, నాకు ఒక వస్తువు కావాలి. అధికారులు అనుకున్నారు ఈయన ఏ వస్తువు అడగబోతున్నాడో, ఎంత పెద్ద వస్తువు అడగబోతున్నారో అని చెప్పి అందరూ అలా సైలెంట్ గా ఏమి అడుగుతా ఉంటే నాకు ఒక మిర్రర్ కావాలి అన్నారు. మిర్రరే కాదని చెప్పి మిర్రర్ కొనుక్కొని ఇచ్చారు. ఇప్పుడు చూడగానే చాలా విక్రగా బొక్కుమని ఏడుస్తా ఉన్నాడంట, రోదన చేస్తా ఉన్నాడంట. ఎందుకంటే యవన ప్రాయంలో ఆయన బందీగా వెళ్ళాడు. ఇప్పుడు బయటికి వచ్చినప్పుడు ఆయన వయసు ఎంత తెలుసా? 72 సంవత్సరాలు. 72 సంవత్సరాలు బానిసగా ఉండటం వలన ఆయన వయస్సు దాటిపోయింది, ఆయన ఫేస్ మారిపోయింది. నేనా ఆయన లేదా ఇంకొకరా అని ఆయనకు డౌట్ వచ్చేలాగిన ఇంకా ఆయన ఫేస్ను చూసి 18 years క్రితం ఆయన బంధకంలో లేనప్పుడు, బానిసగా లేనప్పుడు, జైలు లేనప్పుడు, ఆ 18 years క్రితం ఎలాగ ఉన్నాడో ఇప్పుడు ఆ బంధకాలు ఉండడం వలన ఇప్పుడు ఎలాగ అయిపోయాడో, ఆయన ముఖం, ఆయన పైరూప ఎలా మారిపోయిందో అది చూసి వెక్కి 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 ఏడుస్తున్నాడు. చాలాసేపు ఏడుపు ఆపట్లేదు, రొమ్ము కట్టుకుని ఏడుస్తున్నాడంట. ఊరంతా వచ్చేసినట్టు, పోయే వాళ్ళు వచ్చే వాళ్ళందరూ వచ్చేసారు. నేను బందీగా వచ్చినప్పుడు, బానిసగా వచ్చినప్పుడు ఈ ఫేసుతో నేను రాలేదు. ఈ చీకటి బ్రతుకుతో, ఈ బానిసత్వం ఉండటం వలన నా వయసును బట్టి నా లైఫే, నా యొక్క జీవితమే నాశనం అయిపోయింది, పతనం అయిపోయింది చెప్పి చాలా పెద్దగా ఏడ్చాడంట. ఇట్ కెనాట్ కమ్ బ్యాక్. ఇట్ ఇస్ ఎ గ్రేట్ లాస్. ఇట్స్ ఎ ఎటర్నల్ లాస్. అగైన్ హీ కెనాట్ కమ్ బ్యాక్.
విడుదలైతే అయ్యాడు కానీ ఇంకా ఆయన ఫేస్ మారదు. అసలు వయసు కొలది మన ఫేస్ మారుతా ఉంటది, మన స్కిన్ ఒక బలం తగ్గిపోతా ఉంటది. అది ఒక పక్కన. కానీ ఈయనకి ఎక్స్ట్రా ఏంటంటే చీకటి గదిలో 55 సంవత్సరాలు చీకటి గదిలో ఉన్నాడు. ఎప్పుడు సూర్యుడు చూడలేదు. పగలేంటో రాత్రి ఏంటో ఆయనకి తెలిసేది కాదంట. అటువంటి అయోమయ పరిస్థితిలో చీకటిలో ఉన్నాడు. అది ఇంకా పెద్ద యాతన. మానసికంగా ఆయన బలహీనం చేసింది, మానసికంగా దెబ్బ కొట్టేసింది. ఎవరు మాట్లాడకపోయేసరికి, బంధుమిత్రులందరూ విడిచిపెట్టేసరికి, ఆయన బానిసగా ఉండేసరికి మొత్తం ఇవన్నీ కలిపి ఆయన్ని ఒక పతనానికి సిద్ధపడిన వ్యక్తిగా, రూపుమాపే లేని వ్యక్తిగా, ఈయన కాదన్నట్టుగా చేసేసింది. ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నానంటే, ఈరోజు ఆయన ఆ విధంగా చేసిందంటే తెలుసా? నంబర్ 1 చీకటి, నంబర్ 2 కమ్యూనికేషన్ బ్రేక్ అయిపోవటం, సమాజాలతో సంబంధం లేకపోవటం, నంబర్ 3 దీర్ఘకాలముగా ఖైదీగా ఉండటం, దీర్ఘకాలం, నంబర్ 4 ఆయన వెలుగును చూడకపోవటం, నంబర్ 5 ఆయన బానిస అయిపోవటం. ఈ 5 కార్యాలు అతని రూపుమాపు లేకుండా చేసింది. ఈరోజు ఇటువంటి ఒక బంధించబడి ఒక బందీలుగా, లేకపోతే చీకటిలో కొట్టుమిట్టలాడుతూ నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, ఈరోజు గమ్యం తెలియక, సూర్యుడి చూడక బంధకంలో ఉంటే మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈరోజు విడుదల కలగబోతున్నాయి. ఇంకా సమయానికి పోనీయుడు. ఇంకా దేవుడు ఏదైతే నిన్ను వేధిస్తున్నాయో, ఏదైతే నీకు ముళ్ళుగా కనపడుతుందో, ఏదైతే నీ లైఫ్లో ఏదైతే ముళ్ళుగా అనిపిస్తుందో, అది ఒకవేళ శరీర బలహీనత కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, పిల్లల సమస్యలు కావచ్చు, పోరాటం కావచ్చు, ఆత్మీయ పోరాటం కావచ్చు, నీ ఫ్యూచర్ గురించిన సమస్యలు కావచ్చు, పోరాటం కావచ్చు, ఈరోజు ఒక దైవజనుడిగా ప్రవచిస్తున్నాను, నీకు విడుదల కలగబోతున్నాయి. నా ప్రభు నిన్ను విడుదల చేయబోతున్నాడు. ఎటువంటి బంధకాలు మనం ఉన్నామో మీకు చెప్తున్నాను చూడండి. మీరు అనుకుంటున్నారు నేను బాగానే ఉన్నాను కదా, ఐఎమ్ ఫ్రీ కదా, ఈ వాక్యం నాకు కాదేమో, ఐఎమ్ ఫ్రీ, ప్రేయర్కి వెళ్తున్నాను, ఏదో వాక్యం చదువుకుంటున్నాను, నా భక్తి నేను చేసుకుంటాను అనుకుంటున్నారు. నో నో నో, అలా అనుకోవటమే ఒక పెద్ద బంధకం. 4 తాగుబోతులు కలిసి ఒక బోటు తీశారంట. తాడు ఇప్పలేదు, బోట్లో ఆ ఒడ్డు దగ్గర తాడు కట్టేసి పెడతారు. తాడు విప్పకుండా వాళ్ళు కూర్చొని రాత్రి అంతా ప్రయాసపడతా ఉన్నారు. మత్తులో తెలియట్లేదు. ఈ బోటు ఇటు అటు ఊగుతూ ఉంటే ఇంకా బోటు వెళుతుంది అనుకుంటున్నారు, కానీ ఇంకా అక్కడే ఉందన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు. ఆ గాలిలెట్టి ఇటు ఊగుతా ఉంది. మత్తు దిగకూడదు. తీర తెల్లవారుజాము చూస్తే ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారన్నమాట. ఏంట్రాప ఇప్పుడు మనం ఊరు చేరిపోతాం అనుకుంటే ఇంకా మనము స్టార్టింగ్ ప్లేస్లోనే ఉన్నాము ఏంటని చూస్తే అక్కడ ఇంకా ఏమి విప్పకుండా ఉంది, తాడు ఇప్పకుండా ఉంది. There are some condition, useless condition bind you. It already bind you. పనికి మాలిని కొన్ని కండిషన్, షరతులు నిన్ను ఎటు అటు పోనీయకుండా బంధించబడి ఉంచు. కొంతమందికి మైండ్ సెట్టింగ్, నా భక్తి నేను చేసుకుంటున్నాను, నేను ఎవరి జోలికి వెళ్ళను, నేను నా కుటుంబం ఉండని వెళ్ళిపోతున్నాను, అది పెద్ద భక్తి అనుకుంటున్నారు. నువ్వు బంధించబడి ఉన్నావు. నేను ఎవరు మీటింగ్స్కి వెళ్ళను, ఎవరు వాక్యం వినను, మా పాస్టర్ గారు వాక్యం తప్ప. నువ్వు ఆల్రెడీ బంధించబడి ఉన్నావు. అలా బైబిల్ ఎక్కడైనా ఉందా? బంధించబడి ఉన్నావు. సారీ టు సే, కొంతమంది సేవకులు నా చర్చ్ తప్ప ఏ ఒక్క చర్చ్కి వెళ్ళకూడదు. అలాగా వెళ్తే కనుక నేను మీకు ప్రభురాత్రి భోజనం ఇవ్వను, మీ అమ్మాయికి మీ పిల్లలకు పెళ్లి చేయను, మీకు ప్రార్థన చేయను. అంతేకాదు దేవుడు నా పక్షముగా వచ్చి మిమ్మల్ని కొడతాడు, మొత్తుతాడు, మీకు కాళ్ళు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి. నువ్వు బంధకంలో ఉన్నావు. నిన్ను ఒక తాడు కట్టేసి మీ చర్చలో ఉన్న స్తంభానికి కట్టేసి పెట్టారన్నమాట. దేర్ ఆర్ సర్టన్ సోల్ టై, ప్రాణబంధం. పూర్వ దినాలు అయితే మనుషులపై, ఒక మనిషికి ఇంకొక మనిషికి ప్రాణబంధం ఉండేది. ఇప్పుడు అది ఆ ప్రాణబంధం ఇంకా ఇది ఇప్పుడు ఎక్స్టెండ్ అయిపోయింది. వస్తువుల పైన, కలర్ పైన, కొంతమందికి కలర్స్ పైన బంధం ఉంటుంది.
నాకు అదే కలరే కావాలి. మా అబ్బాయి ఇప్పుడు హాస్టల్లో చదువుతున్నాడు. ముందు మా ఇంట్లో వెళ్తున్నప్పుడు డైలీ దెబ్బ తగలేదు. ఎందుకంటే వాడు అదే కలర్ బట్టలు వేసుకోవాలను. అది ఆరోగ్యవంతమైనది కాదు. అలాగే ఎవరితో మాట్లాడరు, ఎవరో ఒక్కరితోనే మాట్లాడతా. ఈరోజు సెల్ ఫోన్లో కూడా బంధకం అయిపోయింది. సెల్ ఫోన్ లేకుండా నేను బ్రతకలేను అనే స్థాయికి వచ్చేసారు. అది ఎంత పెద్ద బంధకం. సెల్ ఫోన్ చూడకుండా ఒక రోజు ఉండలేను, సెల్ ఫోన్ ముట్టకుండా ఒక రోజు ఉండలేను అనే స్థితికి ఈరోజు చాలా మంది వచ్చేసారు. డెఫినెట్లీ ఇట్ ఇస్ అ బాండేజ్, ఇట్ ఇస్ ఎ ఈవిల్ బాండేజెస్. ఇది పెద్దోళ్ళే కాదు, చిన్న చిన్న పిల్లలు కూడా ఇటువంటి బంధకాలకు వచ్చేసారు. మొన్న ఆంధ్రప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ గారు కుమారుడు లోకేష్ గారు ఒక మీటింగ్లో చెప్తున్నారు, మా అబ్బాయి నా దగ్గర ఏం అడగలేదు, సెల్ ఫోన్ ఒకటి అడిగాడు. నాకు సెల్ ఫోన్ కొని ఇవ్వమన్నాడు, కానీ నేను కొని ఇవ్వలేదు. ఈ వయసులో నీకు ఇవ్వనని చెప్పేశాను. మేము కొని ఇవ్వము. వారు కొని ఇవ్వాలనుకుంటే వాళ్ళ కొడుకుకు కొన్ని 100 కొలది సెల్ ఫోన్ కొని ఇవ్వచ్చు. కానీ మా అబ్బాయికి మేము సెల్ ఫోన్ కొని ఇవ్వలేదు. అడిగాడు కానీ కొని ఇవ్వలేదు. బాండేజ్. నిన్ను ఆత్మీయతలో ముందుకు సాగకుండా ఏదో ఒక శక్తి నిన్ను వెనక లాగుతా ఉంది, ఏదో నిన్ను లాగుతా ఉంది. ప్రార్థన చేయాలనుకుంటున్నావు, ప్రార్థించలేకపోతున్నావు. మోకాళ్ళ ఉండాలనుకుంటున్నావు, మోకారించలేకపోతున్నావు. హృదయాన్ని కుమరించి ప్రార్థన చేయాలనుకుంటున్నావు, ప్రార్థించలేకపోతున్నావు. బంధించబడి ఉన్నా. నీకంటూ ఒక సర్కిల్ వేసుకొని నేను ఈ సర్కిల్లోనే ఉంటాను, దీన్ని దాటి నేను ఏమి అసలు ఒక్క అడుగు కూడా వేయను. రక్షించబడ్డాను, మారు మనసు పొందాను, చాలు నాకు. ఈ అనుభవం చాలు. అదొక బంధకం. ఆల్రెడీ యు ఆర్ అండర్ ద బాండేజ్. యు ఆర్ టై విత్ యువర్ బేసిక్ ఎక్స్పీరియన్స్, ఎలిమెంటరీ ఎక్స్పీరియన్స్. లోతుకు వెళ్ళకుండా చీలమండల అనుభవంలోనే నువ్వు ఆల్రెడీ బంధించబడి ఉన్నావు. నిన్ను కట్టేసి పెట్టేసి ఉంది సైతాను. కొంతమంది అంటారు, కొంతమంది రెగ్యులర్గా గుడికి వస్తారు, రెగ్యులర్గా వస్తారు, వాళ్ళు ఏ మార్పు ఉండదు. అదొక ఆచారం, ఒక అలవాటు. ఇట్స్ ఎ బాండేజ్. అదొక బంధకం. అన్ని రెగ్యులరైజ్ అయిపోయింది. ఇంకా ఆదివారం గుడికి వెళ్ళటం, ఏదో 10 రూపాయలు కానికేయటం, అలా కూర్చొని లేచి వచ్చేయటం, ఆ వాక్యానికి స్పందించడం కానీ, కదిలించబడటం కానీ, పశ్చాత్తాపడటం కానీ, తర్వాత నేను ఇప్పుడు మారు మనసు పొందాను, ఈసారి పరిశుద్ధాత్మత కోసం కనిపెట్టాలి, నేను ఇప్పుడు పరిశుద్ధాత్మత నింపబడ్డాను, ఈసారి వరాల కోసం కనిపెట్టాలి, ఇప్పుడు నాకు వరాలు వచ్చింది, ఈసారి ఆత్మ ఆ ముద్ర కోసం కనిపెట్టాలి, ఇంకా డే బై డే ఎదగాలని కాకుండా ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక స్థితిలో మనం కంప్లీట్గా బంధించబడి ఉన్నాం. అందుకొరకు మీరు రక్షణ పొంది 10 సంవత్సరాలు అయినా 15 సంవత్సరాలు అయినా ఇంకా అదే అనుభవమే కొనసాగించబడింది. కొంచెం కూడా మార్పు రావట్లా. మీ ప్రార్థనలో మార్పు రావట్లేదు, మీ ఆత్మీయతలో మార్పు రావట్లేదు, మీ జీవితంలో మార్పు రావట్లేదు. అదే అనుభవం, అదే బంధకం, కొంచెం కూడా మార్పు లేదు. దైవజనుడు ద్వారా దేవుడు నా గురించే మాట్లాడుతున్నాడని మీకు అనిపిస్తే మాత్రం మీరు పరిశుద్ధాత్మ స్వాధీనం కింద ఉన్నారు, ఒప్పింప చేయబడుతున్నారు. నేను చెప్తున్నాను, నీకు విడుదల సమీపమైంది, నీకు విడుదల కలగబోతున్నాయి. నీ మీద ప్రేమ ఏమో, నీ మీద ఉన్న ప్రేమ చెప్పిన, నీ మీద ప్రేమ చెప్పిన, అనాది సంకల్పం చెప్పిన, నిన్ను ఆయన అత్యధికంగా ప్రేమిస్తున్నాడేమో, నీ మీద ఆయనకి కనికరం ఉందేమో, నీ మీద ఆయనకి దయ ఉందేమో, అందుకొరకు ఆయనే ముందుకు వచ్చి నిన్ను విడుదల చేయాలనుకున్నాడు. ఈరోజు నీ బంధకాన్ని తెంచాలనుకున్నాడు. ఈరోజు దేవుడి నోటి నుండి వచ్చే ఒక్క మాట నీ బంధకాలన్నిటినీ తుచ్చనీలుగా చేయగలుగుతాయి. యేసయ్య నోటి నుండి వచ్చే ఒక్క మాట, ఒకే ఒక మాట నీ బంధకాన్ని తెంచగలుగుతాయి. ఈరోజు ఆ ఒక్క మాట నీకు వస్తుంది, ఆ ఒక్క మాట నీకు వస్తుంది. నీకు విడుదల. ఏదైతే నీ మనసుకు నొప్పిని, బాధను, కలవరాన్ని కలుగజేస్తుందో, ఏదైతే ముందుకు పోనీయకుండా నిన్ను వెనక లాగుతుందో, ఏ శక్తులైతే నిన్ను
తగిల బలహీనపరుస్తుందో వాటి అన్నిటి నుండి నీకు విడుదల కలగబోతున్నాయి. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 8:23. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు. అందరూ చెప్పండి, ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములోను. దిస్ ఈస్ వాట్ వీ హావ్ టు. మనం విడుదల పొందాల్సిన మొదటిది ఇదివే. ఎందుకంటే బైబిల్ చెప్తుంది యోహాను సువార్త 8:24లో, కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపంలో నుండి చనిపోదురని వారితో చెప్పాను. పాపం చేయవాడు ఎవడో వాడు ఆ పాపానికి బానిసుడు. ఎవ్రీవన్ హూ సిన్స్ ఇస్ ఎ స్లేవ్ టు సిన్. ఏదైనా ప్రభు మీకు చేయాలంటే మొదటిగా మిమ్మల్ని శుద్ధీకరించాలి. మిమ్మల్ని శుద్ధీకరిస్తున్నాడు, మిమ్మల్ని కడుగుతున్నాడు, మిమ్మల్ని ఒప్పింప చేస్తున్నాడంటే ఏదో గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నాను అర్థం. మిరకల్ ఫాలోడ్ బై సైంటిఫికేషన్, ప్యూరిఫికేషన్. అద్భుతం అనేది శుద్ధీకరణ వెంబడి వచ్చేది. అందుకొరకే యెహోషువ 3:5లో మొదటిగా ఈరోజు జనులను శుద్ధీకరిస్తే రేపు నేను అద్భుతం చేస్తాను. ఇప్పుడు నేను శుద్ధీకరిస్తే, ఈరోజు శుద్ధీకరించుకుంటే రేపు అద్భుతం. శుద్ధీకరించబడిన వెనకాల ఏమి ఫాలో అవుతుందంటే అద్భుతాలు, సూచక్రియలు, మాతృకార్యాలు ఫాలో అవుతుంది. ఈ రోజు నా ప్రభు నిన్ను శుద్ధీకరించడం ప్రారంభించాడు, నిన్ను కడగటం ప్రారంభించాడు, నిన్ను పరిశుద్ధపరచడం ప్రారంభించాడు. కనుక ఇంకా 1-2 రోజులను అద్భుతాలు చూడబోతున్నా. మీ మైండ్తో దేవుని పనిని ఆలోచించబాకండి. మీ చిన్న బుర్రతో ఇది ఎలా జరుగుతాయి, అది ఎలా జరుగుతాయి, ఇంత పెద్ద అప్పు ఎలా తిరుగుతాయి, అంత పెద్ద సమస్య ఎలా తీరుతాయి. నేను చెప్పాను కదా, దేవుడికి ఒకే ఒక మాట, ఇఫ్ గాడ్ స్పీక్ వన్ వర్డ్, ఎక్కడ నుండి ఎలాగా తెగిపోతే నీకు తెలియదు, ఎక్కడ నుండి బ్లెస్ అవుతావు నీకు తెలియదు, ఎలాగ నిన్ను దేవుడు లిఫ్ట్ చేస్తాడో తెలియదు, ఎలా నీకు అద్భుతం జరుగుతుందో నీకు తెలియదు, తక్కువ దేవుడు చేసేస్తాడు. ఇంకా నంబర్ 2 ఏంటో తెలుసా అండి? గాస్పెల్ లూక్ చాప్టర్ 13:16. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. హల్లెలూయా. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 13:16. సాతాను ఒక బంధకాలం. కొన్ని మన కళ్ళుకు కనపడతాయి, కొన్ని కళ్ళుకు కనపడదు. నాలాంటి మీలాంటి వాళ్ళ దగ్గర ఎలాగంటే పక్షులకు మనం వలల్లో గింజలు ఉంటే గింజలు కనపడతాయి కానీ ఆ వల కనపడదు. గింజల కోసం వచ్చి ఆ వలలో పడి పక్షులు బంధించబడిపోతాయి. ఇదేదో అనేక మంది జీవితంలో కనపడతా ఉంది. ధనాపేక్షను చూపించి నేను ఆత్మీయ ఆశీర్వాదం లేకుండా చేస్తున్నాడు. ఏసావు లాంటి భ్రష్టుడుగా తయారు చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పూట కూటి కోసం, ఈ భూ సంబంధమైన తిండి కోసం, వస్త్రం కోసం, ఈ భూ సంబంధమైన మేలు కోసం, భూ సంబంధమైన బెనిఫిట్స్ కోసం, గవర్నమెంట్ బెనిఫిట్స్ కోసం, భూ సంబంధమైన మేలు కోసం నిన్ను వాక్యానుసారంగా నడవకుండా చేస్తున్నాడు, దశభాగం ఇవ్వకుండా చేస్తున్నాడు, కానుక ఇవ్వకుండా చేస్తున్నాడు, పరిశుద్ధంగా ఉండకుండా చేస్తున్నాడు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఏది ఏమైనా ఎలాగైతే విశ్రాంతి దినం నాడున అబ్రహాం కుమార్తెని బంధకం నుండి విడుదల చేసి తిన్నగా నిలబెట్టి నన్ను ఆరాధన చేసినట్టు చేశానో, అలాగే నీ జీవితంలో అలాగా ఉన్నతంగా దీవించబోతున్నాను. నీ సాతాను పెట్టిన బంధకాలని తెగబోతున్నాయి, సాతాను క్రియలని తెగబోతున్నాయి. మరణపు బాష్పం అంటే బంధకం అన్నమాట. మరణ భయం, మరణం నీడ ఏంటి తెలుసా? మరణం యొక్క నీడ మన మీద పడితే అదే భయం. మీకు అర్థమవుతుందా? మరణం అనే వ్యక్తి ఒక నీడ మన మీద పడితే
అదే భయం. రకరకాల భయం, దయ్యాల గురించిన భయం, ఎవరో చేతబడి చేస్తారేమో అని భయం, రేపు ఏమైపోతుందో నా లైఫ్ అని భయం, నా కుటుంబం ఏమైపోతుందని భయం, నా జీవితం ఏమైపోతుందని భయం, నాకు ఏదో కీడు జరుగుతాయేమో అని భయం, నా భవిష్యత్తు ఇంకా నాకు భవిష్యత్తు ఉండదేమో అని భయం, నన్ను దేవుడు విడిచిపెట్టాడని భయం, నేను దేవుడికి దూరం అయిపోతున్నానేమో అని భయం, నాకు ఏదో ఒక రోగం రాబోతుంది, ఏదో ఒక తెగులుని ఆవరించబోతుంది అని భయం, నాకు నా కుటుంబానికి, నాకు నా భార్యకు, నాకు నా పిల్లలకు గొడవ వస్తుందేమో, నా మీద ఎవరైనా నిందలు నేరాలు మోపి నన్ను కృంగదీసి నన్ను పడగొడతారేమో అని భయం, ఇరుగు పొరుగు వారి ద్వారా భయం, నాకు వాళ్ళు కీడు చేస్తారేమో, వీళ్ళు కీడు చేస్తారేమో, అప్పులు వాళ్ళను తరుపుతారేమో, నేను అప్పులు నేను తీర్చలేనేమో అని భయం లోపల. పెద్ద పెద్ద సేవకులను కూడా విడిచిపెట్ల. ఏలియాను భయం విడిచిపెట్టిందా? విడిచిపెట్ల. పౌలు అంటున్నాడు, నాకు ఏలియా గురించి కూడా పెద్దగా ఏమనిపించదు, కానీ పౌలు అంటున్నాడు, అంత పెద్ద జ్ఞాని నాలో కాదు నా లోపల భయం ఆవరించనని కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. నా లోపల భయం ఆవరించి. ఈరోజు పౌలు ఒక పరిస్థితి చాలా మంది జీవితంలో, యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దట్ ఫియర్, బట్ సంథింగ్ ద ఫియర్ ఈస్ రూలింగ్ యూ. ఏదో లోపల భయం వెంటాడుతుంది, తెలియని వేదన నిన్ను వెంటాడుతుంది. కానీ దైవజనుడిగా, దేవుని ప్రతినిధిగా ఈరోజు మాట్లాడుతున్నాను, అది ఏ రకాల భయమైనా తెంచబడాల్సిందే. నా ప్రభు నిన్ను పూర్తిగా విడుదల చేయాల్సిందే. నాతో ప్రభు అంటున్నాడు, భయాన్ని మాత్రం కాదు, భయానికి గల కారణం ఏంటో ఆ కారణాన్ని కూడా వేరుతో పీకి పడేయబోతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నా. నీకు విడుదల కలగబోతున్నా బిడ్డ. నువ్వు ఆశ్చర్యపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు. దేవుడు నిన్ను విడుదల చేయబోతున్నాడు. నీ విడుదలతో నువ్వు ముందుకు వెళ్ళబోతున్నావు. విడుదలతో ప్రభువును కొంత ఇంకిలో మయపరచబోతున్నావు. విడుదలతో నువ్వు దేవుని స్తుతించబోతున్నావు. ఏ రకాల విడుదల నువ్వు కావాలన్నా నిన్ను దేవుడు విడుదల చేయబోతున్నాడు. నీకు క్షేమం కలగబోతున్నాయి, నీకు క్షేమం కలగబోతున్నాయి, నీకు క్షేమం కలగబోతున్నాయి. రోమాపత్రిక 8వ అధ్యాయం అంతా చదివితే విడుదల గురించి రాయబడి ఉంది. అవి శరీర కార్యాల గురించి విడుదల. ఆమెను చెప్పండి అందరం, శరీర కార్యాల గురించి విడుదల. రోమాపత్రిక 8వ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదవండి, టైం లేదు. థ్యాంక్ యూ లార్డ్, మనకు శరీర కార్యాల నుండి విడుదల. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. శరీర కార్యాల నుండి మనం విడుదల పొందబోతున్నాం. ప్రభు మనల్ని విడుదల చేయబోతున్నాడు. మనకు విడుదల కలగబోతున్నాయి. హల్లెలూయా. 8, 12, 13 శరీర కార్యాలను విడుదల పొందబోతున్నాం. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు నాతో చెప్పిందే చెప్పారు ప్రభా. 3 సార్లు విడుదల 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 అన్నారు ప్రభా. అంటే అది నిశ్చయముగా షూర్గా మేము విడుదల పొందబోతున్నామే కదా తండ్రి అర్థం. మమ్మల్ని విడుదల చేయండి ప్రభా. ఈరోజు మా బద్ధకాలని తెగిపోవాలయ్యా. మమ్మల్ని ఫ్రీగానైనా నీ అంత ఆనందించే బిడ్డలుగా చేయండి అయ్యా. ఇప్పుడు అభిషేకించండి ప్రభా, అభిషేకించండి ప్రభా, ఆత్మతో నింపండి ప్రభా. యేసు నామములో నీ మెడకట్టు విప్పబడుతుంది. ఈరోజు మెడ మీద ఒక కట్టు ఉందంట, అది విప్పబడుతుందంట. మెడకట్టు విప్పబడుతున్నాయి, మెడకట్టు విప్పబడుతున్నాయి. యెషయా ప్రవక్త ప్రవచించినట్టుగా మెడకట్టు విప్పబడుతుంది యేసు నామములో. నీ ఫ్యూచర్లో ఉన్న బంధకాలు తెంచబడుతున్నాయి, శాపాలు తెగిపోతున్నాయి, రోగాలు ఇప్పుడే తొలగిపోతున్నాయి. ఇప్పుడు ఆశీర్వదించండి, బలపరచమని, అద్భుతం జరిగించమని
యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూలై 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూలై 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఆగస్ట్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. అన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని విడుదల సదస్సు ఆగస్ట్ 5, 6, 7 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు, చెన్నై, మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. మీరు శాపములతో, చేతబడి శక్తులతో, మాంత్రిక శక్తులతో, అనారోగ్యముతో, ఆర్థిక ఇబ్బందులతో మరియు ఏ విధమైన బంధకాలతోనైనా బంధించబడి ఉన్నారా? అయితే రండి, ఈ కూడికలో పాల్గొని విడుదల మరియు ఆశీర్వాదం పొందండి. విడుదల పరిచర్యలో ఉన్న వారికి తర్ఫీదు ఇవ్వబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.